హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో మళ్ళీ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. ఈరోజు 10th క్లాస్ లెవెల్లో లాగరిథమ్స్, సెట్స్ అంటే సమితులు, ఈ 2 చాప్టర్స్లో బిట్స్ ట్రై చేద్దాము. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అదే నేను చేసే రిక్వెస్ట్ అండి మీకు. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ x² + y² = 25xy, దెన్ 2 log x + y = ఇప్పుడు లాగరిథమ్స్లో మనకి బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు log a + log b = log a × b అని రాయొచ్చు. ఇదొకటి. తర్వాత log a - log b = log a/b అని రాయొచ్చు. అంటే log a × bని ఇలా రాయొచ్చు, ఇలా ఉన్నదాన్ని ఇలా రాయొచ్చు. తర్వాత log a - log b log a/b అవుతుంది. సో ఇవి రెండింటిని యూజ్ చేసి వీటిని మనం సాల్వ్ చేద్దాం. x² + y² = 25xy అని ఇచ్చారు. x² + y² = 25xy. ఇప్పుడు ఈ x² + y² మనం ఒక ఫార్ములాలోకి తీసుకురావాలంటే a² + b² + 2ab అని ఉంటే అది a + b హోల్² అవుతుంది. ఇక్కడ 2ab లేదు కాబట్టి మనం యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. x² + y² + 2xy అంటే a² + b² + 2ab లాగా. ఇక్కడ 2ab లేదు కాబట్టి ఇంకొక 2ab మైనస్ 2xy అంటే యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, అది మనకి వాల్యూ లేనట్టే కదా, ఇక్కడ లేనట్టే. కాబట్టి +2xy - 2xy అవి రెండు రాసుకొని = 25xy. ఇప్పుడు x² + y² + 2xyని x + y హోల్² అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ -2xyని అటు తీసుకెళ్దాం. 25xy - 2xy ఇటు వచ్చింది కాబట్టి +2xy = 27xy. ఇప్పుడు అటు ఇటు మనం లాగరిథం తీసుకుంటే ఇది log x + y హోల్² అవుతుంది. ఇది 27xy కదా, log 27xy. ఇప్పుడు log a/m అంటే m log a అంటే ఈ పవర్ ఇటు వస్తుంది, అది కూడా ఒక ఫార్ములా. కాబట్టి log x + y హోల్² అంటే ఈ 2 ఇటు వస్తుంది, 2 log x + y అవుతుంది. అదే కదా మనల్ని కనుక్కోమనింది. ఇప్పుడు ఇది log ab నేను రాసుకోవచ్చు, log a + log b. కాబట్టి log 27 + log x + log y. ఇప్పుడు log x + log y ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. 2 log x 2 log y ఉంది. ఓకే, అది కాదు. ఇక్కడ ఒట్టి log x + log y ఉంది. మనకి ఇంకా log 27 కూడా ఉంది కదా, కాబట్టి ఇది అసలు కాదు. సో దీంట్లోనే మనకు ఆన్సర్ ఉంది. ఇప్పుడు ఈ log 27ని మనం ఎలా రాసుకోవచ్చు? log 3³ అని రాసుకోవచ్చు కదా. 3³ అంటే 3 3s are 9, 9 3s are 27. కాబట్టి 3³ అని రాసుకోవచ్చు. log 3³ ఏమవుతుంది? log a/m, m log a కదా, 3 log 3 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ బి. ఓకే, సో ఫార్ములాస్ తెలుసుంటే మనం సమ్ ఈజీగా చేసేస్తాం అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ 2x + 1 = 3/1 - x, దెన్ x = అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, x వాల్యూ ఎంత అని కనుక్కోవాలి. ఇప్పుడు 2x + 1 = 3/1 - x. రెండు పక్కల లాగరిథం తీసుకుందాం. log 2x + 1 = log 3/1 - x. ఇప్పుడు log a/m లాగా ఉంది కదా, m log a అంటే పవర్ ఇటు వస్తుంది, x + 1
log 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మైనస్ ఎక్స్ ఇటు వస్తుంది 1 మైనస్ ఎక్స్ log 3. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1ని log 2తో దీన్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ log 2 ఎక్స్ log 2 ప్లస్ 1 ఇంటూ log 2 log 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ log 3 మైనస్ ఎక్స్ log 3. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఉండేవి ఒక పక్కకి తెచ్చుకోండి, మిగిలినవి అటు పక్కకి తీసుకెళ్ళండి. ఎక్స్ log 2 మైనస్ ఎక్స్ log 3 ఇటు వస్తే ప్లస్ ఎక్స్ log 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ log 3 ఉంది, ఇక్కడ log 2 ఇటు వస్తుంది log 3 మైనస్ log 2. సో పైన మనకి log 3 మైనస్ log 2 రావాలి. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ స్టెప్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఎక్స్ కామన్ తీస్తే log 2 ప్లస్ log 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు log 3 మైనస్ log 2. మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది దీనికి డివైడెడ్ బై అవుతుంది. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ log 8/27 బేస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు log a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అంటే లాగు టర్ము తర్వాత దాని బేస్ కూడా అదే ఉంటే వాల్యూ 1 అవుతుంది. అది కూడా ఒక ఫార్ములా. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి మనం ఇచ్చేద్దాం. log 8/27 అంటే log 8 నేను రాసుకోవచ్చు 2 క్యూబ్ బై 27 నేను రాసుకోవచ్చు 3 క్యూబ్. బేస్ 2/3 ఉంది, అలాగే రాసుకోండి. ఇప్పుడు 2 క్యూబ్ బై 3 క్యూబ్ని log 2/3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు కదా, కింద 2/3. ఇప్పుడు log a పవర్ m ఏమవుతుంది? m log a కాబట్టి 3 ఇటు వస్తుంది 3 log 2/3 బేస్ 2/3. log a బేస్ a 1 అవుతుంది కాబట్టి 3 ఇంటూ 1 ఆన్సర్ 3. సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ log 60 బేస్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు log 3 బేస్ 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు log 5 బేస్ 2. అంటే తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ తెలుగులో చెప్పాలంటే log 60 బేస్ 2ని xy పదాలలో తెలపండి. ఎప్పుడు x log 3 బేస్ 2 y log 5 బేస్ 2 అయినప్పుడు. సో ఇప్పుడు చూద్దాం. log 60 బేస్ 2 దీన్ని ఎలా రాసుకోవచ్చు? log 60ని 2 ఇంటూ 60ని మనం ఇట్లా చేద్దాం. 2 3s 2 15s 3 5s 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 log 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 2 2 are 4 4 3 are 12 12 5 are 60 బేస్ 2. ఇప్పుడు 2 ఇంటూ 2ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, log 2 స్క్వేర్. నెక్స్ట్ 3 ఇంటూ 5 బేస్ 2. ఇప్పుడు log a ఇంటూ b నేను రాసుకోవచ్చు log a ప్లస్ log b కాబట్టి log 2 స్క్వేర్ బేస్ 2 ప్లస్ log 3 బేస్ 2 ప్లస్ log 5 బేస్ 2. ఓకే, ఇప్పుడు log 3 బేస్ 2ని ఏమని ఇచ్చారు? x అని ఇచ్చారు. log 5 బేస్ 2ని y అని ఇచ్చారు. log 2 స్క్వేర్ ఏమవుతుంది? 2 స్క్వేర్ని 2 ఇటు వచ్చేస్తుంది, అప్పుడు 2 log 2 బేస్ 2 అవుతుంది. log a బేస్ a 1 కదా, 2 log 2 బేస్ 2. ఇదేమో ప్లస్ ఎక్స్ ప్లస్ వై. log 3 బేస్ 2 ఎక్స్, log 5 బేస్ 2 వై. అప్పుడు 2 log 2 బేస్ 2 ఎంత అవుతుంది? log 2 బేస్ 2 1 కదా, 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ మైనస్ ఉంది, ఇది కాదు. చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 2 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇవి రెండు ఒకటే అని మీకు తెలుసా లేదా అని అడగడానికి మనకి ఇలా ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో ఏబి రెండు కరెక్టే. సో డి ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ సరిగా క్లియర్గా లేదు. 2 పవర్ 2 ప్లస్ log 3 బేస్ 2 అది క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 పవర్ 2 ప్లస్ log 3 బేస్ 2. ఇప్పుడు మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఘాతాలు ఘాతాంకాల్లో మనకి ఈ ఫార్ములా తెలుసు. a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఇప్పుడు a పవర్ m ప్లస్ n లాగా ఉంది, ఇది m ప్లస్ n. అప్పుడు ఏం రాసుకోవచ్చు? a పవర్ m ఇంటూ a పవర్ n. కాబట్టి 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ log 3 బేస్ 2. ఇప్పుడు 2 పవర్ 2 4 అవుతుంది. 2 స్క్వేర్ 4 ఇంటూ 2 పవర్ log 3 బేస్ 2 అంటే ఇక్కడ బేసు ఇక్కడ కింద ఉండే బేసు రెండు ఒకటే అయినప్పుడు పైన లాగరిథం ఉన్నప్పుడు అంటే a పవర్ log n బేస్ a అని ఉంటే n అవుతుంది ఆన్సర్. ఇక్కడ బేసు ఒకటే ఉన్నప్పుడు n, కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 3 అవుతుంది. సో 4 ఇంటూ 3 12, కాబట్టి ఏ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000, దెన్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు అంటే ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు 1/x మైనస్ 1/y ఎంత అవుతుంది? ఇప్పుడు 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకుందాం. అంటే దీన్ని ఈక్వల్ చేసుకుందాం, మళ్ళీ దీన్ని ఈక్వల్ చేసుకుందాం. 2.3 హోల్ పవర్ ఎక్స్ 1000కి లాగరిథం తీసుకుంటే log 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఇప్పుడు ఎక్స్ ఇట్ వస్తే ఎక్స్ లాగ్ 2.3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు లాగ్, ఇక్కడ కూడా లాగ్ వేయాలి, లాగ్ 1000. ఇప్పుడు ఎక్స్ అంటే ఏమవుతుంది? లాగ్ 1000 బై లాగ్ 2.3 అంతే కదా. మనకు అడిగింది వాళ్ళు 1/x, అప్పుడు 1/x ఏమవుతుంది? 1/x ఇది రివర్స్ అవుతుంది, లాగ్ 2.3 బై లాగ్ 1000. నెక్స్ట్, ఇప్పుడు అలాగే వైని కూడా కనుక్కుందాం. 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. దీనికి రెండు పక్కల లాగరిథం తీసుకుందాం. లాగ్ 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000. ఇప్పుడు వై ఇట్ వస్తుంది, వై లాగ్ 0.23 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000. ఇప్పుడు y ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000 బై లాగ్ 0.23. ఇప్పుడు 1/y ఏమవుతుంది? ఇది రివర్స్ అవుతుంది, లాగ్ 0.23 బై లాగ్ 1000. ఓకే, ఇప్పుడు 1/x మైనస్ 1/y, 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు log 2.3 by log 1000 minus log 0.23 by log 1000. రెండిటికి log 1000 కాబట్టి LCM log 2.3 మైనస్ log 0.23 by log 1000. ఓకే, ఇప్పుడు ఇది రిమైనింగ్ ప్రాబ్లం ఇక్కడ చేస్తున్నా చూడండి. ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2.3ని లాగ్ 23 బై 10 అని రాసుకోండి, మైనస్ అలాగే లాగ్ 0.23ని లాగ్ 23 బై 100 అని రాసుకోండి. ఇది లాగ్ 1000ని 10 క్యూబ్ అని రాసుకుందాం. ఇది 23 బై 10 ఎందుకైంది? పాయింట్ పక్కన ఒకటే ఉంది కాబట్టి పాయింట్ తీసేస్తే 10, ఇక్కడ పాయింట్ పక్కన రెండు ఉన్నాయి కాబట్టి పాయింట్ తీసేస్తే 100. ఇప్పుడు ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగుంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ బై బి ఇందాక చూసాం కదా. లాగ్ 23 బై 10 బై 23 బై 100
బై log 10 క్యూబ్ అలాగే రాసుకోండి. ఇప్పుడు ఈ 23 క్యాన్సిల్ పోయి 100/10 అవుతుంది. 100/10 అంటే 0 కూడా పోయి 10 ఈజ్ ఈక్వల్ టు log 10 బై log 10 క్యూబ్. ఇప్పుడు log 10 అలాగే ఉంటుంది. log 10 క్యూబ్ ఎలా ఉంది? log a పవర్ n కదా, n log a కాబట్టి 3 log 10. ఈ log 10 క్యాన్సిల్ పోయి 1/3 వస్తుంది మనకి. సో 1/3 ఈజ్ ద ఆన్సర్. ఎక్కడుంది? బి. ఇది మనం క్లియర్గా చెప్పుకోవడానికి ఇంత టైం పట్టింది, కానీ ఫాస్ట్గా చేసేస్తే అయిపోతుంది. టెక్స్ట్ బుక్లో 3 అని ఇచ్చున్నారు ఆన్సర్స్, అది కూడా గమనించండి. 1/3 దీనికి ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ఎక్స్ ఇఫ్ 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ రావాలి. ఇప్పుడు 2 log 5 ఏం రాసుకోవచ్చు? log 5 స్క్వేర్ అని రాసుకోవచ్చా? ప్లస్ 1/2 log 9ని log 9 పవర్ 1/2 అని రాసుకోవచ్చా? మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. ఇప్పుడు log 5 స్క్వేర్ అంటే log 25 అవుతుంది. ప్లస్ log 9 పవర్ 1/2 అంటే పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్ కదా, √9 అనమాట. మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. ఇప్పుడు log 25 అలాగే ఉంచి √9 ఎంత? 3 కాబట్టి log 3 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. ఈ log 3 క్యాన్సిల్. అప్పుడు log x ఈజ్ ఈక్వల్ టు log 25. log x ఈజ్ ఈక్వల్ టు log 25 అయితే x ఈజ్ ఈక్వల్ టు 25. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, log 128/625 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనము 128ని 2తో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 6 2 4s 2 3s 2 2s 2 16s 2 8s 2 4s 2 2s 1 2 3 4 5 6 7 2s వచ్చాయి. కాబట్టి log 128 నేను రాసుకోవచ్చు log 2 పవర్ 7 అని రాసుకోవచ్చు. బై 625ని ఏం రాసుకోవచ్చు? 625 అంటే 5తో చేస్తే 5 125s 5 25s 5 5s కాబట్టి log 5 పవర్ 4 అవుతుంది. 4 5s ఉన్నాయి. ఇప్పుడు log a/b అంటే log a మైనస్ log b ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఎలా ఉంది? 7 log 2 అని రాసుకోవచ్చు దీన్ని. 7 log 2 మైనస్ 4 log 5. 7 log 2 మైనస్ 4 log 5 ఎక్కడున్నది? 7 log 2 మైనస్ 4 log 5. సో ఇక్కడ 2 log 5 అని ఇచ్చారు, రాంగ్. 4 log 5. ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడితో మనకి లాగర్థమ్స్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసాము. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉండి ఏమన్నా క్వశ్చన్ రాలేదు, టెక్స్ట్ బుక్లో ట్రై చేస్తే రాలేదనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు సెట్స్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇప్పుడు సెట్స్ సమితుల్లో ప్రాబ్లమ్స్ చూద్దాము. రైట్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే రోస్టర్ జాబితా రూపము అంటాం తెలుగులో. జాబితా రూపము, జాబితా రూపంలో రాయండి. రోస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము, ఇవి 2 ఫామ్స్ ఉంటాయి సెట్స్లో. సెట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, దాన్ని ఒక సమితి అని అంటారు. కాబట్టి సమితిని ఇట్లా పదాల్లో ఇచ్చినప్పుడు దాన్ని మనం అక్షరాల్లో కానీ నెంబర్స్లో కానీ ఎలా రాయాలి, అలాగే
నెంబర్స్లో అక్షరాల్లో ఇచ్చినప్పుడు దాన్ని పదాల్లో ఎలా రాయాలి అది మనం సెట్స్ చాప్టర్లో నేర్చుకొని ఉంటాము. సో ఈ బిట్ చూద్దాం. రైట్ ఇన్ రోస్టర్ ఫామ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బెటర్ అను పదంలోని అక్షరము. ఇప్పుడు ఈ బెటర్ అనే పదంలో ఏ అక్షరాలు ఉన్నాయి? బి ఉంది, ఈ ఉంది, టీ ఉంది, టీ 2 సార్లు ఉంది, ఈ 2 సార్లు ఉంది, ఆర్ ఒక్కసారే ఉంది. మనము సెట్ రాసేటప్పుడు అక్షరాన్ని ఒక్కసారే యూజ్ చేయాలి. కాబట్టి బి ఈ 2 సార్లు ఉంటే ఒక్కసారి, టీ 2 సార్లు ఉంటే ఒక్కసారి, ఆర్. కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే సమితి నిర్మాణ రూపము. ఇప్పుడు మనకి జాబితా రూపంలో ఇచ్చిందాన్ని సమితి నిర్మాణ రూపంలో రాయాలన్నమాట. ఇప్పుడు ఈ సెట్ చూడండి. 1, 4, 9, 16, 25 ఎట్సెట్రా 100. ఇవి ఎలా ఉన్నాయి మనకి? ఇది 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, అలా 10 స్క్వేర్ 100 వరకు ఇచ్చున్నారు. కాబట్టి అన్నీ స్క్వేర్లే. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్, వై బిలాంగ్స్ టు ఎన్, వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సరిపోయింది చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అంటే స్క్వేర్ రూపంలో ఉంది. వై బిలాంగ్స్ టు ఎన్ ఇవన్నీ న్యాచురల్ నెంబర్సే, సహజ సంఖ్యలే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, 10 లోపల, 10కి ఈక్వల్గా 10 లోపల ఉన్నాయి. సో ఇది కరెక్టే. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నారు. ఇది వై స్క్వేర్ లాగుంది కాబట్టి ఇది కాదు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇది కూడా మనకి వర్డ్స్లో ఇచ్చారు అంతే దీనిలాగే, కాబట్టి ఇది కూడా కరెక్టే. తెలుగులో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 10 లేక అంతకన్నా తక్కువైన సహజ సంఖ్య యొక్క వర్గము. సో సి కూడా కరెక్టే. కాబట్టి ఏ సి కరెక్ట్ కాబట్టి డి ఏ అండ్ సి ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్స్ చూసేటప్పుడు మనము ఇట్లా కన్ఫ్యూజ్, ఇది కరెక్ట్ కాబట్టి ఏ అని పెట్టేయకుండా అన్నీ చూసుకొని ఏ అండ్ సి అని ఇచ్చున్నారు కాబట్టి అది మనం ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 7 దెన్ ఏ డాష్ బి. ఏలో 1 2 3 4 ఉన్నాయి, బిలో 1 2 3 4 7 ఉన్నాయి. అప్పుడు ఏబీల మధ్యలో మనం ఏ సింబల్ పెట్టాలి. ఇప్పుడు ఇది ఏ సింబల్? బిలాంగ్స్ అంటే ఏ బీకి చెందుతుంది అని. ఈ బిలాంగ్ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఈ సెట్లో ఉండే వీటిల్ని ఎలిమెంట్స్, మూలకాలు అంటారు. ఎలిమెంట్స్, మూలకాలు. ఈ మూలకాలని విడిగా ఇచ్చినప్పుడు ఇప్పుడు 2 అనేది ఈ ఏ అనే సెట్కి చెందుతుంది అన్నప్పుడు మనం బిలాంగ్స్ యూజ్ చేస్తాం. లేకపోతే 3 అనేది ఈ బి అనే సెట్కి చెందుతుంది అన్నప్పుడు బిలాంగ్స్ యూజ్ చేస్తాం. కాబట్టి ఒక ఎలిమెంట్ని మనం చూపించేటప్పుడు బిలాంగ్స్ యూజ్ చేస్తాం. డస్ నాట్ బిలాంగ్స్ అంటే చెందదు అని చెప్పేదానికి డస్ నాట్ బిలాంగ్స్ అంటే ఇప్పుడు దీంట్లో 5 లేదు కాబట్టి 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అలా చెప్పడానికి ఇది వాడతాం. ఇదేంటంటే సబ్సెట్ అంటే ఇప్పుడు ఏలో 1 2 3 4 ఉన్నాయి, బిలో 1 2 3 4 7 ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఉండేవన్నీ దీనిలో ఉన్నాయి కాబట్టి ఏ బికి సబ్సెట్ అవుతుంది అంటే ఉపసమితి అవుతుంది. కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. సబ్సెట్ అన్నమాట సి. ఇది నాట్ సబ్సెట్, సబ్సెట్ కాదు అని చెప్పడానికి ఇది సింబల్. నెక్స్ట్ స్టేట్ విచ్ వన్ ఈజ్ ట్రూ. 2 3 4 5 అండ్ 3 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటే 2 3 4 5 మరియు 3 6లు వియుక్త సమితులు. నెక్స్ట్ ఏఈఐఓయు అండ్ ఏబిసిడి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఇవి 2 వియుక్త సమితులు. ఈ రెండిట్లో మనకి ఏది కరెక్ట్ అని ఇచ్చారు. ఇప్పుడు అసలు వియుక్త సమితి అంటే ఏంటి? డిస్జాయింట్ సెట్ అంటే ఈ 2 సెట్స్లో
కామన్గా ఏ ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని డిస్జాయింట్ సెట్ అంటారు. కాబట్టి 2 3 4 5 3 6 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి ఇవి డిస్జాయింట్ సెట్స్ కాదు. నెక్స్ట్ ఏఈఐఓయు ఏబిసిడి ఇవి రెండిట్లో ఏ కామన్గా ఉంది, కాబట్టి ఇవి కూడా డిస్జాయింట్ సెట్స్ కాదు. సో మనకి ఏది ఆన్సర్ అవుతుంది? రెండూ కాదు. ఇక్కడేమో 1 and 2 ట్రూ అని ఇచ్చారు, 1 ట్రూ అని ఇచ్చారు, 2 ట్రూ అని ఇచ్చారు, నన్ ఆఫ్ ది అబోవ్, కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. ఇవి రెండు ట్రూ కాదు. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ ప్రైమ్ ఈజ్ ఏ అంటే ఇది ఏ సెట్ అని. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరియు ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య అనున్నది ఎలాంటి సమితి అవుతుంది? ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని ఇచ్చారు అంటే అది సహజ సంఖ్యల సమితి. సహజ సంఖ్యలు అనేవి మనకి ఒక పరిమితమైన నెంబర్ ఉందా? లేదు, అవి ఎన్నైనా ఉండొచ్చు, అనంతం. ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య అని ఇచ్చారు. ఇప్పుడు సంఖ్యలు అనంతంగా ఉన్నప్పుడు ప్రధాన సంఖ్యలు కూడా అనంతంగా ఉంటాయి కదా, కాబట్టి ఇది అపరిమిత సమితి, ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఒక పరిమితి, ఒక లిమిట్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటారు. ఇక్కడ లిమిట్ లేదు కాబట్టి ఇది ఇన్ఫైనైట్ సెట్. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, అందరూ కూడా ఫాలో అవుతారు. ఎగ్జామ్కి ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 6 9 12 15 18 21, బి ఈజ్ ఈక్వల్ టు 4 8 12 16 20, సి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10 12 14 16, డి ఈజ్ ఈక్వల్ టు 5 10 15 20, దెన్ ఏ మైనస్ బి యూనియన్ డి మైనస్ సి. ఇప్పుడు ఏ మైనస్ బి ఎలా చేయాలి చూద్దాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏ సెట్ రాసుకోండి. 3 6 9 12 15 18 21 మైనస్ బి సెట్ రాసుకోండి. 4 8 12 16 20. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే బిలో ఉండే ఎలిమెంట్స్ ఏమైనా ఏలో ఉంటే అవి తీసేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ రాయాలి. ఇప్పుడు 3 అనేది ఏలోనే ఉంది, ఇక్కడ ఏ ఉందా? లేదు, కాబట్టి రాసేయండి. 6 ఏలో ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ రాసుకుందాం. 9 ఇక్కడ లేదు, రాసుకుందాం. 12 ఇక్కడ ఉంది, కాబట్టి బిలో ఉండే ఎలిమెంట్ని తీసేసి 12 రాయకూడదు. నెక్స్ట్ 15 ఇక్కడ ఉందా? లేదు, 15. 18 లేదు, 21 లేదు, కాబట్టి ఇది ఏ మైనస్ బి. నెక్స్ట్ డి మైనస్ సి రాద్దాం. డి మైనస్ సి, డి అంటే 5 10 15 20. ఇప్పుడు డి మైనస్ సి అన్నారు కాబట్టి ఫస్ట్ డిఏ రాసుకోవాలి, సి రాయకూడదు. నెక్స్ట్ సి అంటే 2 4 6 8 10 12 14 16. ఇప్పుడు డిలో ఉండే ఎలిమెంట్స్ రాసుకోవాలి, అవి కానీ సిలో ఉంటే అవి రాయకూడదు. 5 ఇక్కడ 10 ఉందా? ఉంది, కాబట్టి 10 రాయకూడదు. 15 ఉందా? లేదు. 20 ఉందా? లేదు. సో ఇది డి మైనస్ సి. ఇప్పుడు ఏ మైనస్ బి యూనియన్ డి మైనస్ సి అంటే ఏ మైనస్ బిలో ఉండేవి డి మైనస్ సిలో ఉండేవి మొత్తం కలిపి రాయాలి. ఆ రాసేవి కూడా ఒక ఆర్డర్లో రాయాలన్నమాట. ఇప్పుడు 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఫస్ట్ 3 రావాలి. 3 5 3తో ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది, కాబట్టి మనకి బిఏ ఆన్సర్ అవుతుంది. ఇదిగోండి 3 5 6 9 15 ఇక్కడ కూడా ఉంది. 2 దగ్గరలు ఉంటే ఒకటే రాయాలి, మనం ఫస్టే చెప్పుకున్నాం కదా. తర్వాత 18 20 21. సో ఈ రెండిట్లో ఉండేవి కామన్గా మొత్తం ఎలిమెంట్స్ రాస్తే దాన్ని యూనియన్ అంటారు. అలా కాకుండా ఇంటర్సెక్షన్ అంటే
రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ మాత్రమే రాస్తే దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఓకే, కాబట్టి మనకి బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8, దెన్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 యూనియన్ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు యూనియన్ అంటే మొత్తం అన్నీ రాసేయాలి మనం. 1 2 3 4, నెక్స్ట్ 5 6 7 8. అంటే దీనిలో 1 2 3 4 ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి. రెండు దగ్గరలు ఉంటే ఒకటే రాయాలి. తర్వాత 5 6 7 8 ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా రాసేసాం. యూనియన్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇంటర్సెక్షన్ 1 2 3 4 5 6 7 8 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే మనం ఏం రాయాలి? కామన్గా ఉండే ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, కాబట్టి 1 2 3 4 అది ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అంటే ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంట్స్ రాసుకోవాలి. అవి ఏ ఇంటర్సెక్షన్ బిలో కానీ ఉంటే అవి తీసేసి ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంట్స్ రాయాలన్నమాట. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో 1 2 3 4 ఉన్నాయి కాబట్టి అవి తీసేసి 5 6 7 8 రాయాలి. అది సెట్ అవుతుంది. సో బి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకి డి ఇట్లా ఎంటీ బ్రాకెట్స్ ఇచ్చారు కదా, ఇది కూడా సెట్టే. దాన్ని నల్ సెట్ అంటే శూన్య సమితి అంటారు. ఇప్పుడు మనము ఇందాక సబ్సెట్ ఉపసమితుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఉపసమితి ఇప్పుడు ఈ ఏ అనే సెట్ ఈ బి అనే సెట్కి సబ్సెట్ అవుతుంది, ఉపసమితి అవుతుంది. ఎందుకని? దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ఏ అనే సెట్ బికి ఉపసమితి అవుతుంది. అలాగే ఏకి ఏ కూడా ఉపసమితి అవుతుంది, బికి బి కూడా ఉపసమితి అవుతుంది. అంటే ఏ సమితి అయినా దానికి అదే కూడా ఉపసమితి అవుతుంది. అలాగే ఈ శూన్య సమితి ఉంది కదా, ఇది కూడా ప్రతిదానికి ఉపసమితి అవుతుందన్నమాట. సో అవి కూడా బిట్స్లో ఇస్తారు, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఇది చూడండి. ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇక్కడ 5 అంటే ఏంటి? 5 అంటే ఇది నల్ సెట్. అంటే సెట్లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని నల్ సెట్ అంటారు, దాన్ని 5తో సూచిస్తారు. ఇప్పుడు ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 యూనియన్ ఏ. ఇప్పుడు ఏ అనేది ఇక్కడ చూద్దాం, 1 2 అనేది ఒక ఏ అనుకోండి. అలాగే 5 అంటే నల్ సెట్. ఇప్పుడు ఈ రెండు యూనియన్ చేస్తే ఏమవుతుంది? యూనియన్ అంటే రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ మొత్తం రాయాలి. అంటే 1 2 ఏ వస్తాయి కదా, దీంట్లో ఏం లేవు కదా. అప్పుడు ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ అవుతుంది. అలాగే ఇంటర్సెక్షన్ చేద్దాం. ఇప్పుడు ఇది 1 2, ఇది ఏమీ లేవు. ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండే ఎలిమెంట్స్ రాయాలి. దీంట్లో 1 2 ఉన్నాయి, దీంట్లో ఏం లేవు కదా, అంటే కామన్గా ఉండే ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏమవుతుంది? మళ్ళీ అది ఎంటీ అవుతుంది, కామన్గా ఉండే ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ 5 అవుతుంది. సో ఏ యూనియన్ 5 అన్నా 5 యూనియన్ ఏ అన్నా ఏ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ 5 అన్నా 5 ఇంటర్సెక్షన్ ఏ అన్నా 5 అవుతుంది. కాబట్టి ఏ 5, ఇది ఫస్ట్ది ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 8 12 16, బి ఈజ్ ఈక్వల్ టు 8 4 16 12, దెన్ ఇక్కడేమో 4 8 12 16 ఉన్నాయి, ఇక్కడేమో 8 4 16 12 ఉన్నాయి. చూడండి, ఇక్కడ 4 ఉంది 4 ఉంది, 8 ఉంది 8 ఉంది, 12 ఉంది 12 ఉంది, 16 ఉంది 16 ఉంది. జస్ట్ ఆర్డర్ మార్చి రాస్తున్నారు కానీ ఎలిమెంట్స్ అవే కాబట్టి ఈ రెండు సెట్స్ ఈక్వల్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్
ఈజ్ ఏ. మూల బిందువు గుండా పోవు వృత్తాల సమితి ఒక. ఇప్పుడు ఒక బిందువు గుండా పోయే వృత్తాలు ఎన్నైనా ఉంటాయి. ఇట్లా మనం ఎన్ని వృత్తాలనైనా గీసుకోవచ్చు. కాబట్టి అది అనంతం అన్నమాట. సో అది అపరిమిత సమితి. అలా కాకుండా మనకి అలాగే ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి దానికి ప్యారలల్గా ఉండే లైన్స్ సమితి అని ఇచ్చారనుకోండి. ప్యారలల్గా అంటే సమాంతరంగా మనం ఎన్ని లైన్స్ అయినా గీసుకోవచ్చు. కాబట్టి అది కూడా ఒక అపరిమిత సమితి. అలాగే సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 యొక్క గుణకాలు వాటి యొక్క సమితి అని ఇచ్చారనుకోండి. 5 యొక్క గుణకాలు ఎన్నైనా ఉండొచ్చు. న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలకి వాటికి పరిమితి లేదు కాబట్టి అది కూడా అపరిమిత సమితి అవుతుంది. అలా కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే ఆల్ఫాబెట్స్ సెట్ అని ఇచ్చారనుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమేమి ఆల్ఫాబెట్స్ ఉంటాయి? ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఇంకా అంతకంటే ఉండవు. కాబట్టి అదొక ఫైనైట్ సెట్ అవుతుంది. అలా మనం ఇచ్చిన దాన్ని బట్టి గుర్తించాలన్నమాట. సో ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి, నల్ సెట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఈ క్లాసులో నేర్చుకున్నాము. దీంట్లో కూడా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా రాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆన్సర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్.